హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైరీ బ్లాగ్. ఈ రోజు మా పిల్లలకి స్కూల్ ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళకి రెడీ చేయాలి. ప్రెసెంట్ అయితే పడుకొని ఉన్నారు. ఫస్ట్ ఇంకా మా పిల్లల స్కూల్ బాటిల్ కి వాటర్ పెట్టేస్తాను. పిల్లల స్కూల్ బాక్స్ లోకి ఆలు పరాటా పెడదామనేసి ఇంకా స్టఫ్ రెడీ చేసుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర తినడానికి అనేసి పోహా చేద్దామని పోహా 2 సార్లు వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆలు పరాటాకి చపాతీ ముద్ద రెడీ చేసుకుని ఫాస్ట్ గా ఇంకా ఈ టిఫిన్లు అయితే ప్రిపేర్ చేసేస్తాను. నేను ఇంకా టిఫిన్లు రెడీ చేస్తున్నా, ఇంకా రెడీ అవ్వలేదు. మా పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళే లెగిసిపోయారు అనమాట. ఇంకా బ్రష్లు ఇచ్చేసాను, చేస్తున్నారు. చేసామ్మా ఫాస్ట్ గా. మా పెద్దడికి ఇంకా కళ్ళు లెగట్లేదు. మరి ఎందుకు నా లెగిసిపోయావు అమ్మ లేకుండా? ఇంకెక్కడ ఆలు పరాటా రెడీ అయిపోతుంది. ఆలు పరాటా రెడీ అయిపోయింది. ఇంకా ఇలా కట్ చేసేసి బాక్సుల్లో పెట్టేశాను. ఇంకా ఇంటి దగ్గర తినిపించడానికి అనేసి పోహా చేశాను. పోహా కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు బ్రష్లు చేసేసారు. ఇంకా స్నానానికి వెళ్ళారు. ఇద్దరు స్నానం చేసుకుంటున్నారు. ఇంకా స్నానం చేసుకుని వస్తే ఫాస్ట్ గా టిఫిన్ అయితే తినిపించేస్తాను. మా పిల్లలు ఇద్దరు స్నానాలు చేసుకుని ఇంకా యూనిఫామ్ అంతా వేసుకొని రెడీ అయిపోయారు. ఇప్పుడు పోహా తినిపించేస్తాను. అమ్మ బాక్స్ లోకి ఆలు పరాటా పెట్టింది, తినండి ఓకేనా. ఇప్పుడు ఇంకా సీజన్ చేంజ్ అవుతుంది, వింటర్ సీజన్ వస్తుంది కదా. ఈ టైంలో ఖచ్చితంగా జలుబులు, జ్వరాలు, తర్వాత దగ్గులు అన్ని స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి. ఇంకా మా చిన్నోడికి అయితే జలుబు, దగ్గు అయితే స్టార్ట్ అయ్యింది. మా పెద్దోడికి ఊర్లో ఉండేటప్పుడేమో ఫీవర్ వచ్చింది, ఇప్పుడేమో బానే ఉన్నాడు. వరుస 3 రోజులు అవుతుంది. రోజుకో యాక్టివిటీ వీళ్ళు స్కూల్ కి పంపించమంటున్నారు. రోజుకొక యాక్టివిటీ అయితే పంపించాను. ఇంకా ఈ రోజు పంపించమన్న యాక్టివిటీ ఏంటంటే దీపావళి వస్తుంది కదా, దీపావళికి ల్యాంతర్ లాగా సెండ్ చేసి అంటే కటింగ్ చేసి అన్ని చేసి పంపించమన్నారు. ఇంకా మ్యామ్ అయితే కొన్ని శాంపుల్ గా మాకు పేరెంట్స్ కి ఒక ఐడియా రావడానికి అనేసి కొన్ని పిక్చర్స్ పెట్టారు. ఇంకా అందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా మా బావ మొన్న ట్రైనింగ్ కి గుజరాత్ వెళ్ళారని చెప్పాను కదా, అప్పుడు వెళ్ళక ముందే ఇంకా కావాల్సినవన్నీ మెటీరియల్స్ తెప్పించేశాను మా బావతో. ఇప్పుడైతే కటింగ్ చేశాను నిన్న. చూడు చిన్నోడు, అమ్మ ఇలా పెడుతుంది బ్యాగ్ లో, మీరు ఇలా ఓపెన్ చేసేసి ఇట్లా ఇలాగా అమ్మ ఫెవికాల్ ఇదిగో ఫెవిస్టిక్ కూడా పెడుతుంది. ఇలాగా ఈ ఫస్ట్ పేపర్ కి ఓకే, ఇందులో లాస్ట్ పేపర్ కి, ఇందులో లాస్ట్ పేపర్ కి స్టిక్ చేసేయండి. అప్పుడు ఇలా అవుతుంది రౌండ్ గా ఓకేనా. ఇలా రౌండ్ గా అయిన తర్వాత చెప్పాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలియదు ఎలాగా స్టిక్ చేయాలి ఏంటో తెలియకపోతే ఇంకా అలా తీసుకొచ్చేస్తారు. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ ఎల్లోది బిగ్ ది ఓకే, బిగ్ వన్. ఇందులో కూడా నీకు పింక్ ది బిగ్ వన్ పెట్టింది అమ్మ ఓకేనా. ఈ బిగ్ వన్ ఏంటంటే ఇట్లా స్టిక్ చేయాలి, ఇట్లా హోల్డర్ లాగా ఇట్లా పట్టుకునేలాగా ఓకేనా. దీపావళి ల్యాంతర్ ఇది ఓకేనా. మ్యామ్ ఇవన్నీ కూడా చేయమన్నప్పుడు చెయ్యాలి ఓకేనా. ఇట్లా అన్ని క్లియర్ గా చెప్పకుండా పంపించామంటే వీళ్ళకి ఎలా చేయాలో అర్థం కాక మళ్ళీ అలా తీసుకొచ్చేస్తారు. కొంచెం క్లియర్ గా ఎలాగా ఏంటి నేను ఎలా క్రియేట్ చేశాను వీళ్ళకి చెప్తే వీళ్ళేమో అక్కడికి వెళ్ళి స్టిక్ చేస్తారు అంతే. వీళ్ళకి యాక్టివిటీ లాగా లేదు, నాకు యాక్టివిటీ లాగా ఉంది. ఇలాంటివన్నీ కూడాను టిఫిన్ చేసేసుకొని షూలు వేసుకున్నారు. ఇంకా బ్యాగ్ లో వాటర్ బాటిల్ అన్ని వేసుకుని రెడీ అయిపోయారు. అన్ని నోట్ చేసుకుని రావాలి. అమ్మ చెప్పింది కదా అలాగా అవి స్టిక్ చేయాలి ఓకేనా. ఇంకా వ్యాన్ అయితే వచ్చేసారు. బాయ్ బాయ్. నాకు తెలిసి మా పిల్లలు ప్రీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. 3 years గా స్కూల్ కి వెళ్తున్నారు. బట్ ఎప్పుడు కూడా స్కూల్ కి వెళ్ళను అనేసి ఏడ్చుకుంటూ అయితే వెళ్ళలేదు స్కూల్ కి. గుడ్ బాయ్స్. చదివినా చదవకపోయినా టైం కి స్కూల్ కి వెళ్ళిపోతారు. బాయ్. అన్ని నోట్ చేసుకుని రావాలి ఓకేనా, ఏది మిస్ చేయొద్దు. అమ్మ చెప్పినట్టు స్టిక్ చేయండి. బాయ్. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో నా పనులన్నీ ఉన్నాయి. ఇంకా నా పనులు నేను చేసుకుంటాను. పిల్లలు టైంకి స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఎన్ని పనులైనా కానీ కొంచెం నిదానంగా వాళ్ళు వచ్చినంత వరకు చేసుకుంటాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నేనైతే హాట్ వాటర్ లో చియా సీడ్స్, లెమన్, హనీ వేసుకొని అయితే ఇంకా తాగుతున్నాను. హాట్ వాటర్ తాగేశాక ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే తినగా కొంచెం పోహా ఉండిపోయింది. ఇప్పుడు ఈ పోహా కంప్లీట్ చేసేసి ఇంకా వంట చేస్తాను. ఎప్పుడు ఇంతే. మార్నింగ్ టిఫిన్ ఏంటంటే మా పిల్లలు ఎంత కొంత వదిలేస్తారు, అది తినేసి ఏదో ఒక ఫ్రూట్ అయితే తినేస్తా ఉంటాను. మా బావ ఉంటే మా బావకి నేను అప్పుడప్పుడు అలాగా ఇద్దరం కలిసి ఏదో ఒక టిఫిన్ చేసుకుంటా ఉంటాము. ఎలాగుంటే అలాగా ఒక్కొక్కసారి ఒకలాగా అనమాట. మాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా స్కిప్ చేయట్లేదు, చేస్తున్నాను. టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంకా లంచ్ లోకి వంట స్టార్ట్ చేశాను. కూర ఒకటి, రసం ఒకటి ఇట్లా కాకుండా సింపుల్ గా అయిపోయేలాగా ఈ రోజు అయితే నేను సొరకాయ పులుసు పెట్టేయాలనుకుంటున్నాను. ఇంకా త్వరగా అయిపోతుంది. ఇంకా చారు, కూర సపరేట్ గా 2 రకాలుగా వండక్కర్లేదు. అందుకోసమే మా బావ గుజరాత్ ట్రైనింగ్ కి వెళ్ళారని చెప్పాను కదా. ఇంకా ట్రైనింగ్ కి వెళ్ళి 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 4వ రోజు. ఇంక ఈ రోజు అయితే మా బావ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్నారు. ఇంకా మధ్యాహ్నానికి వచ్చి లంచ్ చేస్తారని అడిగితే లేదు, వచ్చేసరికి లేట్ అవుద్ది, ఈవినింగ్ అయిపోద్ది, మీ ముగ్గురికే వండుకోండి అని చెప్పేశారు కూడా ఆల్రెడీ. అందుకోసమనే నాకు మా పిల్లలకే వంట చేస్తున్నాను. ఆల్రెడీ సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను.
చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇంక ఉల్లిపాయలు వేసేస్తున్నా. మా బావ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గానీ వెళ్ళొచ్చే లోపల 2 రోజులకి వెళ్ళినా 3 రోజులకి వెళ్ళినా గానీ వెళ్ళొచ్చే లోపల మళ్ళీ 1-2 వ్లాగులు అయితే షూట్ చేసేదాన్ని. ఈసారి అయితే నాకు ఎందుకో షూట్ చేయాలనిపించలేదు. అందుకే ఇంకా మా బావ వెళ్ళిపోయిన ఈ 3 రోజులు కూడాను ఒక్క వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. మా బావ వెళ్ళిన రోజు వీడియో తీసా, మళ్ళీ ఈ రోజు వస్తున్నప్పుడు వీడియో తీస్తున్నాను. మా బావ ఎలాగా అప్పుడప్పుడు అవసరాలు వచ్చేటప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. ఇంకా నాకు మా పిల్లలకి ఇలా ఉండడం అలవాటు అయిపోయింది. అలాగని ఎక్కువ రోజులేమి ఉండము. జస్ట్ హైయెస్ట్ మా బావ లేకుండా ఉన్నాము అంటే మా మామయ్యకి బాగాలేదని ఒకసారి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట. అప్పుడు 9 days 10 days ఉన్నాము అంతే. అదే హైయెస్ట్, అంతకు మించి అయితే లేము. ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. మేము బయట ఉండము, మా టౌన్షిప్ లోనే ఉంటాము. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారు కాబట్టి పెద్ద భయం ఏమి అనిపించదు. ఇంకా వెళ్ళేటప్పుడే మా పిల్లలకి నాకు ఏవైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు గట్రా తీసుకుని వస్తామన్నారు. మరి ఏమన్నా తెస్తున్నారో తేలేదో. మా పిల్లలు మాత్రం ఎక్సైటెడ్ గా మా నాన్న వస్తాడు గిఫ్ట్ తెస్తాడు అన్నట్టు వాళ్ళైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ తేకపోయినా గానీ ఇక్కడ లోకల్లో కొనేసైనా ఇవ్వాలి కానీ లేదంటే ఊరుకోరు. నేనైతే తెస్తే లేకపోతే లేదు, కుదిరితే తీసుకొని రా అన్నాను. కానీ ఫుల్ గా గుజరాత్ మొత్తం తిరిగినట్టున్నారు. మొత్తం తిరిగారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. చూద్దాం మరి ఏం తీసుకొస్తారో ఏంటో. ఈ రోజు అయితే మా బావ వచ్చేస్తున్నారు. 3 days అయిపోయింది, ఇది 4th డే వస్తున్నారు. నైట్ టైంలో అయితే మధ్య మధ్యలో మెలుపు వచ్చేసేది. మా బావ ఉన్నప్పుడు ఏంటంటే ప్రశాంతంగా పడుకునేదాన్ని. అసలు మా బావ అంటే నైట్ డ్యూటీకి వెళ్ళినా కానీ నైట్ డ్యూటీకి వెళ్ళారు మళ్ళీ వచ్చేస్తారు కదా పొద్దున్నకి, అప్పుడు కూడా ప్రశాంతంగానే పడుకునేదాన్ని. ఇట్లా ఇంట్లో లేరు, ఇప్పుడు నేనే మా పిల్లల్ని చూసుకుంటూ నేనే ఉన్నాను అని అది మైండ్ లోకి వస్తే మధ్య మధ్యలో మెలుపు వచ్చేసేది. టైం చూసుకునేదాన్ని. అబ్బా ఇంకా ఎప్పుడు తెల్లగా అవుతుంది అన్నట్టు అనుకునేదాన్ని. భయం అని కాదు కానీ అదేదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. మా బావ ఉంటే అదొక ధైర్యంగా మంచిగా పడుకునేదాన్ని. ఇంక ఈ రోజు వచ్చేస్తారు కదా మా బావ, ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా సొరకాయ పులుసుకి తాలింపే ఫ్రై అవుతుంది. ఇది అవసరం అనుకున్నప్పుడు ఫాస్ట్ గా అయిపోమన్నప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టినా గానీ ఇది ఫ్రై అవ్వదు. ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళొస్తాం చూడండి, అప్పుడైతే తాలింపు మాడిపోతుంది, నల్లగా బొగ్గులా అయిపోతుంది. మా బావ ఇంట్లో లేని 3 రోజులు నాకు బయటకు వెళ్లే పని కూడా ఏమీ రాలేదు. కూరగాయలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేశారు. ఆ తర్వాత ఆ పిల్లల యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడాను ముందే తెచ్చి పెట్టేశారు. కాబట్టి ఇంకా ఏ టెన్షన్ లేదు. అలాగే ఇంట్లో వండుకొని తిన్నాము. ఈవినింగ్ పూట మా పిల్లలకి పార్కు తీసుకుని వెళ్ళడము అట్లాగా అయిపోయింది. వంట కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏం వండానో చూపిస్తాను. ఎక్కువేం వండలేదు, చాలా సింపుల్ గా వండేశాను. ఇది వైట్ రైస్, ఇంక ఇది సొరకాయ పులుసు అనమాట. ఇంకా అలాగే ఊరు నుంచి తీసుకొచ్చిన అప్పడాలు వేపాను. అంతే ఈ రోజు మా లంచ్. ఈ రోజు వంట ఏమీ ఎక్కువ చేయలేదు కాబట్టి గిన్నెలు తోమడానికి కూడా ఎక్కువేమీ రాలేదు, కొంచెమే వచ్చాయి, అవి కూడా తోమేశాను. ఇంకా ప్రెసెంట్ సింక్ అయితే ఖాళీ. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఒక అరటిపండు తినాలనుకుంటున్నాను. ఇందాక మా పిల్లలు వదిలేసిన పోహ కొంచెమే తిన్నాను కదా, అందుకోసమని ఒక అరటిపండు తింటే సెట్ అయిపోద్ది. ఇంకా మా పెద్దోడికి జలుబు ఏమీ లేదు కానీ మా చిన్నోడికి జలుబు దగ్గు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మా పెద్దోడికి కూడా అరటిపళ్ళు అయితే ఇవ్వట్లేదు. ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి. ఇవైతే ఊరు నుంచి తెచ్చుకున్నవి కాదు, ఇక్కడ కొనుక్కున్నవే అనమాట. ఊరు నుంచి తెచ్చుకున్నవి అయిపోయినాయి ఆల్రెడీ. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. ఇంక మా పిల్లలు స్కూల్ నుండి వస్తే ఇంక వాళ్ళకి డ్రెస్సులు చేంజ్ అవన్నీ చేయాలి. ఈ లోపల ఖాళీనే కాబట్టి ఊరు నుంచి శనక్కాయలు తీసుకుని వచ్చామనేసి చూపించాను కదా. ఇంక ఈ శనక్కాయలు అయితే కొంచెం తీరుబాటుగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు వలుస్తున్నాను. ఇలా శనక్కాయలా స్టోర్ చేస్తే ఏంటంటే ఎప్పుడు చట్నీ చేసుకోవాలంటే అప్పుడు వలుసుకొని ఫ్రై చేసుకొని చట్నీ చేసుకోవాలి. అదే ఇలా చక్కగా గింజల్లాగా వలిసేసి ఒక్కసారి మొత్తం వలిసేసిన తర్వాత ఎండలో పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ గా మనం ఏం కావాలని అది చేసుకోవచ్చు. అందుకోసమని ఇంకా నాకు తీరుబాటు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం ఇంకా శనక్కాయలు వలుసుకుంటున్నాను. ఇంకా నిన్న మొన్న వ్లాగులు కూడా ఏమీ తీయలేదు కదా, అందుకోసమని ఇంకా ఖాళీగా ఉన్నప్పుడల్లా వలుసుకున్నా. ఇదిగోండి ఈ డబ్బాకి సగం అయితే వలిసాను. ఇంకెలా ఖాళీగా ఉండేటప్పుడల్లా కొంచెం కొంచెం వలుసుకుంటా. నా చిన్నప్పుడు అయితే యాక్చువల్గా ఏంటంటే మా అమ్మాళ్ళకి పండినవేమీ కాదు, మా అమ్మాలు కూడా వేరే వాళ్ళ దగ్గర కొన్నివే మాకు ఇచ్చారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఈ వేరుశెనక్కాయలు పండించే వాళ్ళు, అప్పుడు విపరీతంగా తినేవాళ్ళము. ఇప్పుడు అంటే అన్ని కొనుక్కొని తినాల్సి వస్తుంది కాబట్టి అన్ని లిమిట్ అయిపోయాయి. ఇప్పటికీ కూడాను మా ఇంట్లో నేను దోశలు వేసినా లేదంటే కుడుము ఇడ్లీ ఏం చేసినా గానీ పల్లీ చట్నీనే ఎక్కువగా చేస్తా ఉంటాను. ఇంకా మా అమ్మాళ్ళు ఇచ్చినవి అయిపోతే ఇక్కడ మా కోఆపరేటివ్ స్టోర్ లోనో లేకపోతే గ్రాసరీ స్టోర్ లోనో తీసుకొని ఇంకా పల్లీ చట్నీనే ఎక్కువగా చేస్తాను. అప్పుడప్పుడు ఇది ఇంకా బోర్ అనిపించినప్పుడు కొబ్బరి చట్నీ కానీ లేదంటే నువ్వుల చట్నీ కానీ లేదంటే పుట్నాల పప్పు చట్నీ కానీ చేస్తూ ఉంటాను. ఎక్కువగా అయితే మా ఇంట్లో చేసేది పల్లీ చట్నీనే. ఇంకా మా బావ అయితే మెసేజ్ పెట్టారు,
కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారంట. ఈ ప్లాస్టిక్ బౌల్ నింపుగా శనక్కాయలు తీసుకుని వచ్చి వలిస్తే తొక్కలేమో ఇన్ని వచ్చాయి, గింజలు ఇన్ని వచ్చాయి. ఇంకెలా కలెక్ట్ చేసిన గింజలన్నీ కూడా డబ్బాలో వేస్తున్నాను. మొత్తం వలిసేసిన తర్వాత ఒకేసారి ఎండలో పెడతాను. ఇప్పుడే కోఆపరేటివ్ నుంచి పాలు అతను వచ్చి ఇంకా పాలు హోమ్ డెలివరీ చేశారు. ఇది 1/2 లీటర్. మేము రెగ్యులర్ గా 1/2 లీటర్ వేయించుకుంటాము మా పిల్లలు తాగడం కోసమని. ఇంక ఇప్పుడు ఈ పాలు మరగబెట్టేస్తాను. మా పిల్లలు పుట్టాక నేను హెల్దీగా వచ్చినప్పటి నుంచి మొన్న దసరాకి ఊరెళ్ళి రిటర్న్ వచ్చినంత వరకు కూడా మాకు ఒక అతనే పాలు వేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఆవు పాలే. పాలు కూడా పర్లేదు, బానే ఉండేవి. కాకపోతే ఏంటంటే ఒకసారి పాలు అతను రాకపోతే మా కోఆపరేటివ్ స్టోర్ కి వెళ్ళి అక్కడ ప్యాకెట్ పాలు కాకుండా బిస్లరీ వాటర్ బాటిల్లో డబ్బా పాలు అయితే స్వచ్ఛమైన ఆవు పాలే అమ్మేవాళ్ళు. కాకపోతే అతను అమ్మేది 1/2 లీటర్ 22.5 అంటే 22.5 రూపాయలు. కానీ మేము కోఆపరేటివ్ లో తెచ్చినవి 36 రూపాయలు అనమాట. కాకపోతే రెండిటికి చాలా తేడా ఉంది. ఇవి చిక్కగా బాగున్నాయి, మంచిగా మేగడ కూడా కడుతుంది. అతను ఇచ్చే పాలు ఏంటంటే ఒకసారి సరిగా మేగడే కట్టేది కాదు, ఒక్కొక్కసారి ఏమో పర్లేదు మామూలుగా కట్టేది. మాకు మా కోఆపరేటివ్ నుండి తెచ్చిన పాలు ఆ రోజు చాలా బాగా నచ్చాయి. అందుకోసమనే మొన్న దసరా నుండి వెళ్ళొచ్చిన తర్వాత కూడాను ఒక 4-5 రోజులు ఇతనే పాలు వేశారు. ఎప్పుడు మాకు వేసే అతనే. ఇంకా అతనికి పేమెంట్ అంతా క్లియర్ చేసేసి ఇంకా మా కోఆపరేటివ్ వాళ్ళతో మాట్లాడి ఇంకా మాకు హోమ్ డెలివరీ చేయమన్నాము. డైలీ హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఈ బాటిల్ తో తీసుకొని వస్తున్నారు అనమాట. డైలీ కూడాను ఇక్కడ డేటు అన్ని కూడాను ఇక్కడ రాసే వస్తుంది. ఇంకా ఇలాంటి బాటిల్ తో తీసుకుని వచ్చిస్తున్నారు. ఇతను కూడాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి వస్తున్నారు. ఒకసారి ఏమో 10:30కి వచ్చేస్తే ఒకసారి ఏమో 11:30, 12కి వస్తున్నారు. ఇంకా మాకు డైలీ వేసే పాలు అతను ఏంటంటే కరెక్ట్ గా 11:30, 12 ఆ టైంలో వచ్చేవాళ్ళు. ఏ టైంకి వస్తే ఏంటిలేండి, మా పిల్లలు అయితే డైలీ నైట్ టైమే తాగుతారు పాలు. మేము ఈ పాలు పిల్లల కోసం తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి పాలు, చిక్కన్ పాలు అయితే బాగుంటాయి అనేసి మేమైతే ఇంకా అతని దగ్గర మానిపించేసి కోఆపరేటివ్ నుండి తెప్పించేసుకుంటున్నాము. అతనికి ఫైనల్ గా ఇలాగ మాకు పాలు వద్దు అని డబ్బులంతా సెటిల్ చేసి ఇచ్చేసేటప్పుడు అతను అడిగారు అనమాట, ఏమైంది, ఎందుకు వద్దు, ఇన్ని సంవత్సరాలుగా వేయించుకుంటున్నారు కదా ఇప్పుడు ఎందుకు అనేసి అడిగారు. అడిగితే ఇలాగ మా కోఆపరేటివ్ లో ఇలా వేయించుకుంటాము అనేసి చెప్తే అక్కడ రేట్ ఎక్కువ ఉంటదని చెప్పారు. రేట్ ఎక్కువైనా పర్లేదు, ఇలాగ మంచిగా ఉంటే బెటర్, మీకు కొంచెం పలచగా ఉన్నాయి, కొద్దిగా 1 మంత్ అలా ట్రై చేస్తాం. అక్కడ మా పిల్లలకి సెట్ అయినట్టుకుంటే ఇంకా అక్కడనే కంటిన్యూ చేస్తాము, లేదంటే మళ్ళీ మీకు చెప్తాము అంటే ఓకే అన్నారు. ఇంకా పాలు కూడా మరిగిపోయాయి. వచ్చేసారా? నువ్వేంట్రా బాటిల్ తాడుతున్నావుతే? ఏది అది చేశారు కదా, సబ్మిట్ చేశారా? మంచిగా అమ్మ చెప్పినట్టు చేశారా? చిన్నగా చేసాడా? నువ్వు పెద్దగా చేసావా? అన్ని కరెక్ట్ రాసావా? మ్యామ్ ఏమన్నా ఇచ్చారా నీకు? ఏది? అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ రాసావా? గుడ్డా? ఓహో, నీకు స్మైలీ ఇచ్చారా? నైస్ నైస్ మా, నైస్ మా. స్మైల్ ఇచ్చారు. ఓకే, అలాగే నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా రాసి అన్ని గుడ్ బై లా చేసావు అనుకో, నీకు మంచిగా మ్యామ్ ప్రతిసారి స్మైల్ ఇస్తారు, అన్ని ఇస్తారు. మంచిగా చదువుకుంటూ మంచిగా రాయాలి, ఓకేనా? పద డ్రెస్సులు చేంజ్ చేసేసుకుందరు. మా పిల్లలిద్దరికి కూడాను డ్రెస్సులు చేంజ్ చేసేసాను. డ్రెస్సులు చేంజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఏదో చేశారంట, అది గుర్తొచ్చిందట. మా చిన్నోడికి చెప్తాడంట. ఏం చేశారమ్మా? అమ్మో, నువ్వు రావణాసురుడివా? వాళ్ళకి చెప్పారా స్కూల్లో? ఓకే, హనుమాన్ యాక్టింగ్ కూడా చేసావా? ఓకే, మరి కాళీమాత లాగా ఎవరు చేశారు? కాళీమా లాగా గర్ల్స్ చేశారా? కాళీమాత లాగా దీపావళిని ఇక్కడ వాళ్ళు కాళీ పూజని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకు అలాగా యాక్టింగ్ చేసి ఏదో చిన్న డ్రామా లాగా చిన్నది స్కిట్ లాగా చేశారా? ఈ రోజు నాన్న వచ్చేస్తున్నాడు గుజరాత్ నుండి. ఆల్రెడీ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందంట కోల్కతాలో. వచ్చేస్తారు ఈవినింగ్ కల్లా నాన్న. మా పిల్లలు ఆలు పరాటా తినేశారు. ఇప్పుడు ఇంకా లంచ్ చేస్తాము. తినేద్దామా? అమ్మా సొరకాయ పులుసు చేసింది, అప్పడాలు ఫ్రై చేసింది. ఓకేనా? మా పిల్లలకు ఫస్ట్ తినిపించేసి ఆ తర్వాత నేను కూడా తినేసిన తర్వాత మళ్ళీ కలుద్దాము. ఏమీ స్పెషల్ గా వండలేదు, ఇంకా బాగుందా బాగాలేదా అని తినేసి చెప్పడానికి. ఎప్పుడో రెగ్యులర్ గా వండాను. ఏమి అడిగి అలా తల పట్టుకుంటున్నావు?
టీవీ చూసుకుంటున్నాడా? ఇంకా మేమైతే లంచ్ చేసాము. మా పిల్లలైతే బెడ్రూమ్ లో ఆడుకుంటున్నారు. మా బావ కూడాను ఇంకా ఎయిర్పోర్ట్ నుండి వచ్చేస్తున్నారంట. దారిలో ఎక్కడో రెస్టారెంట్ దగ్గర ఆగారంట ఇంకా లంచ్ చేయడానికి అనేసి. ఇంకా ఎప్పుడు వస్తారో ఏంటో నేను మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నాం మా బావ కోసం. పొద్దున్న నేనైతే ఇదిగోండి సేమ్ ఇలానే తీసుకుని ఈ బౌల్ నింపుగా వలిసేసాను నేను. ఇంక ఇప్పుడు మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తామన్నారు. ఇంకా అందుకోసమనే మళ్ళీ ఇప్పుడు శనక్కాయలు వలుస్తున్నాము. చిన్న దీంతో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. నీకు పెట్టనా ఇయర్ రింగ్స్? నో కాదు, ఒక్కసారి పెద్దడికి పెడదామా ఇయర్ రింగ్స్? నాకు ఆల్రెడీ ఉన్నాయమ్మా, నువ్వే పెట్టుకోవాలి. నీకు పెడతాను. మా చిన్నప్పుడు ఇలానే ఆడుకునే వాళ్ళం ఈ శనక్కాయలతో. నాన్న ఎక్కడున్నారో ఇంకా నాన్న వచ్చినంత వరకు వలుద్దాం మీకు, ఓకేనా? నాన్న గిఫ్ట్ ఎంత రాలేదమ్మా, గిఫ్ట్ కొందాం. ఇంకా వచ్చాడో లేదా మా బావ? ఇంక ఇంట్లో ఒక్కడ రాలేదు. మా పెద్దోడు ఎదురెళ్ళిపోయి గిఫ్ట్ తెచ్చావా అని అడుగుతున్నాడు. తినేసారా బయట? శనక్కాయలు అలుస్తున్నాం మేము. తెచ్చలేదు కాదు, తేలేదు. వాడికి కొంచెం జలుబు దగ్గు, ఫీవర్ ఏం లేదు. ఎలాగైంది ఇది నీ ట్రైనింగ్, నీ గుజరాత్ ప్రయాణం? మొత్తానికి మా బావ అయితే వచ్చేసారు. ఇప్పుడు టైం 3 అయింది. పొద్దున్న 3ంటికి బయలుదేరితే ఇప్పుడు 3 అయింది. 12 గంటలకు. మెయిన్ అక్కడ మేమున్న వడోదర నుంచి అహ్మదాబాద్ కి 2 గంటలు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లో 2 గంటలు, ఫ్లైట్ ఇంకో 2 గంటలు, మళ్ళీ కలకత్తా నుంచి ఇక్కడ రావడానికి 3 గంటలు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి కోల్కతాకి ఎన్ని గంటలు ఫ్లైట్ లో? 2.5 గంటలు. 2.5 గంటలు అంటే హైదరాబాద్ వెళ్ళినట్టే. అంతే. బాగుందా కల్చడు? బాగుంటాయి బాగుంటాయి. ఇవి పెట్టుకునే కాదు కదా, అవి పెట్టావు పోస్ట్ ఇన్స్టాలో. ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తే అయిపోయావుగా. అక్కడ కొన్నాడు మళ్ళీ. ఎంత 2000? నాకొద్దు నాకొద్దు, గుడ్డు దానిలో బాగుంటాయి. నేను గుడ్డు కొన్నానేటి ఇప్పుడు. నువ్వు స్టైల్ గానే ఉన్నావు, నాకొద్దంటుంటే. నీకు అసలు ఎలాగుంటా? అమ్మకు కూడా సూపర్ ఉన్నాయిరా, చండాలకున్నాయి. సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. వద్దాము గుడ్డు దానిలో కొన్నాం. పెట్టుకుందిరా, చిన్నడికి పెట్టు, చిన్నడికి పెట్టు. నీకు భలేగున్నాయి రా, క్యూట్. నువ్వు పెట్టుకోరు, పెట్టు. నీకు బాగున్నాయి, నీకు కూడా క్యూట్ గా బాగున్నాయమ్మా. 2 జతలు ఉన్నాయి. బాగున్నాయి. ఎలాగో కామెంట్ చేయండి. గుడ్డి తనలాగా ఉన్నాను కదా. బాగున్నాయి. ఏమో నాకు అంత చీకటి అయిపోయింది, ఏం కనిపించట్లేదు. సన్ గ్లాసెస్ 100 రూపాయలు సన్ గ్లాస్. ఎలా బ్యాగ్ ఓపెన్ చేయి. అదే ట్రాలీయా? ఓకే, ఓపెన్ చేద్దామా. ఇప్పుడు ఇందులో ఏమన్నాయో నాన్న మన కోసం ఏం తెచ్చాడో గుజరాత్ నుండి. రెడీ? ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయకు, ఏం ఎక్కువ తెచ్చలేదు. నేను పిల్లలకి తెచ్చే చాలు, పిల్లలకి ఏం తేలేదులే. అదిగో చెప్పులు నచ్చినాయి అన్నావుగా. నేను టీలు కాఫీలు తాగను కానీ హోటల్ రూమ్ లో స్టే చేస్తే ఇవన్నీ చిన్న చిన్నవి ఇలా పెడతారు కదా, ఇవి అయితే మాత్రం ఎత్తుకొచ్చేస్తాను. నేను వెళ్ళినా కానీ మా బావ గారు తీసుకొచ్చారు. ఏంటిది? తోరణాల్లాగా బాగుంటాయి కదా. బాగున్నాయి. ఇవి 25, అవి 50 వేసి బాగున్నాయి. కంటి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. నాకు టీ ప్యాకెట్ అంటే భలే ఇష్టం. టీ అంటే పాలకొండ ఉంటది ఇందులో. దాన్ని మిల్క్ పౌడర్ అడిగి జలుబు అంటున్నావు. అలా ఎంత రాకేట్ అయిపోయింది. మా చిన్నప్పుడు నేను కూడా అమూల్ స్ప్రే వచ్చేది, అందులోంచి తీసుకుని తినేవాళ్ళం మేము కూడా. భలేగా ఉండేది. ఏంటిది సీరా? జిగజిగలాడుతుంది. గెస్ట్ చేయి, ప్రైస్ అంతా గెస్ట్ చేయి, నువ్వు ఇచ్చేసి. 450-500. మరి అంత చీప్ అనిపిస్తుందా ఏంటి? గుజరాత్ లో, సూరత్ లో అయితే నీ సెలక్షన్ బ్లౌజ్ పీస్ ఉందా ఇందులో? ఉంది. అయితే నేను గెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ అంటావా? ఎక్కువే, తక్కువేం కాదు. అయితే ఒక 1500 to 2000 ఇంకా ఎక్కువ కాదు కదా, అంత ఎక్కువేం కాదు, అంతే ఆ రేంజ్ లోనే. 1000 to 1500. భలేకుంది. అయినా కానీ నైట్ టైం పార్టీలో కట్టుకోవాలి, అదర్స్ ఉంటది. థ్యాంక్ యూ బాబా. మంచిగా 2 సారీస్ తెచ్చావా? బై 1 get 1. అవును, బై 1 get 1. నచ్చింది ఇది కూడా నాకు, తీసుకొచ్చాను అందుకే. చాలా బాగుంది బాబా. నెక్స్ట్ టైం నుంచి నువ్వే నాకు షాపింగ్ చేయాలి. ఎంత బాగుంది. ప్యారెట్ గ్రీన్ కలర్. నువ్వు ఆపరా,
పిస్తా గ్రీన్ కలర్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు శారీలు లెహంగాలు పెద్ద మార్కెట్ అవుతుంది. చూసాను కానీ డ్రెస్సులు అంత ఏమి నాకు నచ్చలేదు. చీరలు నచ్చినాయి, అందుకే చీరలు తీసుకొచ్చాను మాధవికి. మగాళ్ళకైతే అసలు ఏం లేవు, పిల్లలకు కూడా ఏం లేవు. అంతా లేడీస్ కే మొత్తం. చాలా బాగున్నాయి. 2 సారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా సేమ్ ప్రైజా? సేమ్. మా బావ నా కోసం గుజరాత్ నుండి ఈ 2 సారీస్ అయితే తీసుకుని వచ్చారు. 2 కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. వాళ్ళు చెప్పడం అయితే ఒక్కొక్కసారి 2500 చెప్పారు. సగం రేటుకి అడిగావు. నేను 1000 రూపాయల నుంచే స్టార్ట్ చేసి అడగడం, కాకపోతే 1500కి ఇచ్చారు. ఇంకా టైం ఉంటే ఇంకా తక్కువకి, ఇంకో 100-200 తక్కువకి ఇచ్చేవాళ్ళు. టైం లేక మేము ఎక్కువ బేరం ఆడకుండా తీసుకుని వచ్చేసా. నీ సొంతంగా నా కోసం కొన్ని తెచ్చావు. 8 ఇయర్స్ ఇదే ఫస్ట్ టైమా? మా పెళ్ళైన తర్వాత ఇప్పుడు దాకా మాధవికి ఎప్పుడు నేనైతే ఇలా చీరలు కొని తాలేదు. సెలక్షన్ తో ఎప్పుడు తీసుకొని రాలే. ఫస్ట్ టైం మా 8 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ లో 2 సారీస్ గుజరాత్ నుండి తీసుకుని వచ్చారు మా బావ. పైన అయితే వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఏం లేదు మాధవికి, అందుకే తీసుకొచ్చాను. ప్లస్ మాధవి కూడా ఎప్పుడు అనేది సాఫ్ట్ గా ఉండే తెమ్మని. ఇవి సాఫ్ట్ గానే ఉన్నాయి కదా. ఇది క్లాత్ అంత సిల్కే, 2 సిల్క్ సారీసే. నేను పెళ్ళకి చెప్తావా నాకు తేకపోయినా గానీ నా సంగతి నీకు తెలుసు కదా. ఏ తెచ్చినా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను నచ్చలేదు అనేసి. నాకు డౌట్ అనమాట. ఇవి నచ్చినాయి ఎంతకి? వీళ్ళకి ఏం లేవు మరి తేడానికి. ఉర్లీ 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 అంటారు. 200 చెప్పారు. ఇది 180కి ఇచ్చారు. 150కి అడిగితే ఇవ్వలేదు అనమాట. దీపావళి వస్తుంది కదా, అది ఒక సిటీ కాబట్టి దీపావళి వస్తుంది కాబట్టి ఫుల్ సిటీ అంతా ఎక్కడ చూసినా దీపావళి సామాన్లు, డెకరేషన్ ఐటమ్స్ ఇవే ఉన్నాయి అన్నమాట మొత్తం. మెయిన్ గా నార్త్ సైడ్ వాళ్ళు ఈ దీపావళి బాగా చేస్తారు. శారీకి బ్లౌజ్ ఎలాగ వచ్చింది అనేసి శారీ మొత్తం ఓపెన్ చేశాను. బ్లౌజ్ అయితే ఇలాగా ఈ కాంట్రాస్ట్ ఈ కలర్ లో వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ఉందన్నమాట. బాగుంటుంది. బ్లౌజ్ కుట్టించుకో మంచిగా. పెద్దగా వేసుకోవాలి, లేదంటే ఇట్లా స్టెప్ పెట్టేసుకున్నాను అనుకో డిజైన్ అంతా లోపల తగులుపద్ది. నీకేది నచ్చిందమ్మా చిన్న చీర? ఏ సారీ నచ్చింది? పర్పుల్ నచ్చిందంట మా చిన్నోడికి. పెద్ద నీకురా? మా పెద్దోడికి 2 చీరలు నచ్చినాయి అంట. ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది, ప్లెయిన్ గానే వచ్చింది. కాకపోతే ఇది ఇక్కడ హ్యాండ్స్ కి మళ్ళీ పింక్ పైపింగ్ లాగా వచ్చింది, మళ్ళీ ఇక్కడ లేదు. అంటే ఇది బ్లౌజ్. లేదంటే కాంట్రాస్ట్ గా ప్లెయిన్ పింక్ కలర్ అట్లా ఉన్నా వేసుకున్నా గానీ బాగుంటదేమో. చూద్దాం. ఇంకా నీకు తెలుసు కాబట్టి నువ్వే చూసుకో. ఇప్పుడు నేను చూపించిన ఈ 2 సారీస్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ 2 కూడా మా బావ సెలక్షన్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పిల్లలకే తెస్తారు అనుకున్నాను. ప్రామిస్ గా. థ్యాంక్ యూ బాబా. ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ చేశాను కానీ లంచ్ కి ముందు కనుక మా బావ ఈ శారీస్ ఎత్తుకుని లంచ్ మానేదును. మా బావ అయితే ఇంటికి సేఫ్ గా వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకున్నారు. మా పిల్లలిద్దరికి కూడా ఇంకా హోంవర్క్లు చేపిస్తున్నాను. హోంవర్క్లు చేస్తున్నారు. ఇంకా మా బావ వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే శనక్కాయలు వలవలేదు, కొంచెమే ఒలిసాము. ఇవైతే నేను ఈ శనక్కాయలు ఒలుస్తూ మా పిల్లలకైతే హోంవర్క్లు చేపిస్తున్నాను. రావణలే రావణాసురునికి ఎన్ని తలలు ఉంటాయి, ఎన్ని హెడ్స్ ఉంటాయి తెలుసా? అమ్మో 10 ఉంటాయి. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా హోంవర్క్లు చేసేసారు. నేను కూడా శనక్కాయలు వలిసేసాను. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారా ఇవి. నేనైతే శనగ పలుకులతో వండలు చేశాను బెల్లం వేసేసి. ఇంకా ఇప్పుడైతే పొద్దున్నకి మా చిన్నోడికి ఓన్లీ కొంచెం జలుబు దగ్గు ఉండేది. ఇప్పుడు మా పెద్దోడికి కూడా లైట్ గా స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్ట్ అయింది కదా. ఈ టైంలో ఏదన్నా వేడివేడిగా తింటే బాగుండు, ఏదన్నా సూప్ లాంటిది గట్రా. కానీ ఇంట్లో క్యారెట్లు అయితే ఉన్నాయి కానీ స్వీట్ కార్న్ అవన్నీ లేవు. రేపు చేస్తాలే అమ్మ సూప్, ఓకేనా? రేపు అమ్మ సూప్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవి తిను, బాగుంటాయి. జలుబు అది. నువ్వు తీరా ఏ తీయ. స్టిక్కీగా ఉంటే తీయ. లోపల శనగొండ తీయలేకపోతున్నాడు మా పెద్ద బాబు. మరి అంత స్టిక్కీగా ఏం లేదులేమ్మా. గ్లూ లాగా స్టిక్ అయిపోయిందా? ఇట్స్ ఓకే. తినండి. తినేసాక సైకిల్ గానీ లేదంటే పార్క్ గానీ, ఓకేనా? మీ ఇష్టం. సైక్లింగ్ చేస్తారా, పార్క్ వెళ్తారా? పార్క్ సరే, ఓకే మీ ఇష్టం. ఇప్పుడు టైం 5:20 అయ్యింది. అప్పుడే చీకటి పడిపోతుంది. ఇంకా శీతాకాలం వచ్చేసింది కదా, ఇంకెలానే త్వరగా చీకటి అయిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి అరేంజ్ చేసామన్నమాట ఈ స్టార్స్. అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ దీపావళి వచ్చేస్తుంది కదా ఇంకొద్ది రోజుల్లో. ఇంకా అందరు కూడా లైట్ సెట్టింగ్లు పెట్టుకుంటున్నారు ఎవరింటికి వాళ్ళు. మేము కూడా ఇంకా ఈ లైట్లు ఆన్ చేసాము. ఇంకా శనగొండ తినేసారు. ఇంకా పార్క్ కి బయలుదేరుతున్నారు మా పిల్లలు. పెద్ద టైం ఏమి అయిపోలేదు కానీ చీకటి అయిపోయింది శీతాకాలం కాబట్టి. ఇంకా పార్క్ లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు పార్క్ కి. ఇంకా మా బావ అయితే పడుకొని ఉన్నారు కదా, లేపుతాను. లేపితే ఏమైనా కాఫీలు టీలు ఏమైనా పెట్టమంటే
పెట్టాలి. వచ్చారు ఫ్రెష్ అయి పడుకుంటారు. ఇప్పటి వరకు మంచిగా పడుకున్నారు. పడుకున్న మా బావకు లేపేశాను. ఇంకా లేపంగానే బ్లాక్ కాఫీ కావాలన్నారు. బ్లాక్ కాఫీ చేశాను. ఈ శనగొండి తినవా? నేనే ఇంట్లో చేసా. తర్వాత తింటా. నేను తింటాను ఈవినింగ్ స్నాక్ లాగా. రాత్రికి ఏట ఉండాలి బావా? ఏదో ఒకటి కాదు, నువ్వు చెప్తా ఉంటా. దోశలు పిండి లేదు. చపాతీలు చేసానా? ఎగ్ బుర్జీ చేసేసి చపాతీలు. బాబా వెళ్లే ముందు అన్నావు కదా అక్కడ కక్కలు మొక్కలు దొరకవు, మందు దొరకదని. మరి కక్కలు మొక్కలు తినలేదు అయితే హోటల్లోనా? దొరికాయి. హోటల్లో నాన్ వెజ్ కూడా ఉంది, బయట ఎక్కడ దొరకవు. మీరున్న హోటల్లో ఉంది, మేమున్న హోటల్లో ఉంది. తిన్నారు అయితే? అప్పుడు మనం కోల్కతా ట్రిప్ కి వెళ్ళాం కదా, లెమన్ ట్రీలో ఉన్నాము. అలాగే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అంటే బఫెటా? ఈసారి ఎప్పుడన్నా హోటల్ కి తీసుకెళ్తే నాకు బఫెట్ కే తీసుకెళ్ళు, మామూలుగా వద్దు. నేను ఫస్ట్ టైం బఫెట్ తిన్నాను ఎక్కడ అంటే లాస్ట్ టైం క్రిస్మస్ టైమ్ లో, లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ హాలిడేస్ మా పిల్లలకి ఇస్తే కోల్కతా వెళ్ళాము. అక్కడ తిన్నాను అనమాట బఫెట్. అంటే మనం కట్టిన డబ్బులకి న్యాయం చేయలేము, బట్ చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో మనకు నచ్చింది నచ్చినంత తినొచ్చు అన్లిమిటెడ్ గా. అంతకు ముందు ఎప్పుడు చాలా సార్లు ట్రిప్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ హోటల్లో స్టే చేసేటప్పుడు ఏంటంటే మాకు మెనూ కార్డు ఉంటది కదా, అందులో సెలెక్ట్ చేసుకుని రూమ్ కి తెప్పించుకునే వాళ్ళము. బఫెట్ సిస్టమ్ ఉన్నా కానీ ఏ హోటల్లో కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం లెమన్ ట్రీ హోటల్ లో ట్రై చేసాము. మస్తు అనిపించింది, నాకు బాగా నచ్చింది. బాగుంది అయితే, మంచిగా ఉంది హోటల్. కంపెనీ వాళ్ళు బుక్ చేసింది కదా, మంచి 5 స్టార్లు 4 స్టార్లు మంచి బుక్ చేస్తారు. సరేలే, ఇక మీద నా వంట తినాలి. నేను కూడా మిస్ అయ్యాను నిన్ను. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయే వాళ్ళు. ఈ 3 రోజులు వీడియో కూడా ఏం షూట్ చేయలేవు, వ్లాగ్లేమి. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతే అట్లా టీవీ కూడా చూడబుద్ది కాలేదు సరిగ్గా. శనక్కాయలు వలుసుకొని నాకు ఏదోలా అనిపించేసింది. నువ్వు ఉంటే ఏం వండాలి ఏంటి అని మాట్లాడచ్చు. ఏం చెప్తా, నిజంగా నేను మిస్ అయినా. అప్పుడప్పుడు వెళ్తా ఉంటా. మరి నేను కూడా వెళ్తాం, పిల్లలకు కాదు. అక్కడ అంజలి ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ పొద్దున్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడుతూ అట్లా మాటల్లో ఆవిడేమన్నారంటే, ఎవ్రీ సండే ఇక్కడ నుంచి కోల్కతాకి బస్సు ఉంది మా బావాల కంపెనీ తరపునే, తక్కువ రేట్ లోనే వెళ్ళొచ్చేయచ్చు, బస్ టికెట్లు ముందే చేసుకోవాలన్నమాట. ఆ బస్సుకి మనం అందరం లేడీస్ అందరం పిల్లలు హస్బెండ్స్ లేకుండా మనందరం కోల్కతా షాపింగ్ వెళ్ళొద్దామా అంది ఆవిడ. వంట అన్ని చేసేసి అన్ని రెడీగా ఉంచి లక్ష్మీ ప్రసన్న మన వెళ్ళారట. 9:20కి వచ్చేసారంట రిటర్న్. 6 o'clock అక్కడ బస్ అంట, 9:20కి నైటే. ఈవినింగ్ 6 o'clock అక్కడ రిటర్న్ బస్ అంట. రెడీగా అన్ని పెట్టేసి వెళ్తానంట. వెళ్ళొచ్చు, నువ్వు పిల్లలకేమో వండింది తినిపిస్తానంటావు. సరే చూద్దాం, ఇంకెవరైనా వస్తారేమో తెలుగు వాళ్ళు. అందరూ గ్యాదర్ చేసి లేడీస్ అందరం వెళ్దాం అంది. సరే ప్లాన్ చెయ్యండి, నేను మా హస్బెండ్ కి అడుగుతా అని చెప్పాలి. వెళ్ళంటున్నారు. ఆ వెళ్ళే రోజు వస్తే అప్పుడు ఏమంటారో చూడాలి. ఇంకా మా పిల్లలు పార్క్ నుండి వచ్చేసరికల్లా చపాతీ పన్నీర్ బుర్జీ కదే, చపాతీ ఉన్న ఎగ్ బుర్జీ, పన్నీర్ లేదు. ఇంకా నేను వంట స్టార్ట్ చేస్తాను, వేగంగా తినేస్తాము. ఆల్రెడీ చపాతీ ముద్ద కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఎగ్ బుర్జీ కోసం అనేసి వంట స్టార్ట్ చేస్తాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ పెరిగాను అనమాట. మళ్ళీ ఆ వెయిట్ తగ్గాలంటే మళ్ళీ టైం తినేయడము అట్లా చేస్తే మళ్ళీ నా ముందు బయటకి అయితే వచ్చేస్తాను. ఇంకా వాకింగ్ కూడా వెళ్ళాలి. ఈ రోజు అయితే మా బావ పడుకున్నారు కదా, మా బావకి లేకుండా నేను వాకింగ్ వెళ్ళిపోయాను అనుకోండి, లెగ్సాను వచ్చి ఇంకా బ్లాక్ కాఫీ పెట్టి అంటారు. అందుకోసం ఈ రోజు వెళ్ళలేదు. ఇంకా రేపటి నుంచి అయినా కొంచెం వాకింగ్ చేసి టైం తినేసి మళ్ళీ పెరిగిన 2-3 కేజీలు తగ్గిపోవాలి. ఇంకా బుజ్జి చేయడం అయిపోయింది, చపాతీలు కూడా చేసేసాను. ఇంకా మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. మా బావ అయితే ఇప్పుడు బట్టి తింటారంట, కాసేపు అయిన తర్వాత తింటారంట. మా బావ కోసం కూడా ఒక చపాతీ చేసేసాను, ఆల్రెడీ మధ్యాహ్నం ఉన్నాయి, ఇంకేం వండే పని లేదు. ఏమి మా చిన్నోడికి ఈ ఎగ్ బుర్జీ కలరింగ్ సరిపోలేదంట, ఇంకా ఆరెంజ్ కలర్ లో కావాలంట. థర్స్డే చెయ్యాలా ఆరెంజ్ కలర్ గానా? ఇంకా వారం కూడా చెప్తాంట ఆ రోజు చెయ్యాలట. ఈ రోజు ఏం వారం తెలుసా? టుడే సండే. మీ ఇద్దరు స్కూల్ కి వెళ్ళారు కదా, అది మామూలు పిల్లలు కాదు, డైమండ్స్ ఒక్కొక్కడు. నేను మా పిల్లలు తిన్నంత వరకు మా బావకి ఆకలి వేయలేదు. మేము కరెక్ట్ తిని లేసాము, మా బావకి ఆకలి వేసేస్తుందట, ఇంక వడ్డించేమన్నారు. ఒక్క చపాతీ తింటున్నారు. ఇంకా పెరుగు ఆసిపండ్రట, పెరుగు తింటా అన్నారు. ఇంక పెరుగు బయటకు తీసి పెట్టాను. మధ్యాహ్నం అన్నం ఉందనమాట, సరిపోతుంది. సొరకాయ పులుసు. పెద్ద వింటర్ సీజన్ ఏమి స్టార్ట్ అవ్వలేదు, ఒకవేళ స్టార్ట్ అయిపోతే ఇంకా ఖచ్చితంగా అప్పుడు ఎప్పుడప్పుడు వండుకోవాలి. ఇలా మధ్యాహ్నందే ఇంకా నైట్ కి తినాలంటే కష్టం. 5 స్టార్ హోటల్లో తిన్నా రోజు తినలేము, ఫుడ్ మంచి ఫుడ్. మెయిన్ అది నార్త్ సైడ్ కాబట్టి చింతపండు పులుపు ఉండదేమో కదా.
మా పిల్లల కాల్ ఏంటంటే టీవీ సౌండ్ ఆన్ చేసేయాలంట. ఆన్ చేసి అందరము తినేసాము. మా పిల్లలు కూడా పాలు తాగేశారు. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా బొజ్జోడమే ఉంది. మా బావేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. చిన్న పెద్ద నాన్న లేడు కదా 3 days, మరి మిస్ అయ్యారు నాన్నకి. ఎంత మిస్ అయ్యారమ్మా? ఎందుకు మిస్ అయ్యారు నాన్నకి? ఏ విషయంలో మిస్ అయ్యావు నాన్నకి నువ్వు? తెలీదు కానీ మిస్ అయ్యావు. మీ అమ్మ బాగా మిస్ అయిపోయింది అంటున్నా. అమ్మ ఆల్సో మిస్ అయింది నాన్నని. అమ్మ ఎంత మిస్ అయింది చిన్న? అంతేనా? కొంచెం. మా పిల్లలు మాత్రం ఎక్కువ మిస్ అయ్యారట. నేను మాత్రం కొంచెమే మిస్ అయ్యానంట. అమ్మ కూడా ఎక్కువ మిస్ అయిందంట. మా పెద్దడికి కూడా స్టార్ట్ అయిపోయింది జలుబు. ఒకసారి 2 రోజులు 2-3 రోజుల్లో చూస్తాము. అప్పుడు ఇంక మెడిసిన్ స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే పసుపు, హనీ, మిరియాల పొడి కలిపిన పాలు ఇచ్చాను, తాగారు. ఈ 4 రోజులు వెళ్ళిన రోజు వచ్చిన రోజు మధ్యలో అక్కడ 2 రోజులు ట్రైనింగ్, మొత్తం 4 రోజులు అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు సెలవులు ఇచ్చారు. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి తప్పదు. అసలు యాక్చువల్ గా అయితే నేను మా పిల్లలకు మళ్ళీ మా బావే కోరుండి అడిగారు మీకు ఏడు తేవాలి అని వెళ్ళేటప్పుడు. అయినా ఏం అల్లరి చేయలేదు. మరి ఉన్నా నేనేమన్నాను, టైం దొరికితే లేకపోతే లేదు, మెయిన్ పిల్లలకి మర్చిపోవద్దు అన్నాను నేను. అయినా మా పిల్లలకి కొనాల్సిన అక్కడ ఏం దొరకలేదు అనమాట. ప్లాస్టిక్ బొమ్మలు అవి మామూలు ఉన్నాయి. ఆయన బొమ్మలు ఎందుకు నన్ను ఉన్నాయి. ఇంకా లొల్లి పిల్లల తినేవంటే మరి స్వీట్లు ఎలాంటివి ఎక్కువ తినరు. ఏమన్నా కొందామంటే అక్కడ మార్కెట్ లో అమ్మాయిలకి తప్పించి పిల్లలకి ఏమన్నా మాకు అసలు ఏం లేవు. ఆ 2 చేతులకి బ్లౌజులు కుట్టించుకొని కట్టుకుంటా. మరి తెచ్చాక కట్టుకుని ఏంటి కట్టుకుంటా, కుట్టిస్తా. నచ్చినాయిగా నిజం చెప్పు. నచ్చకపోతే ఎప్పుడే చెప్పేసింది నచ్చలేదని. అంత దూరం నుంచి నా కోసం అసలు సెలెక్ట్ చేసి తేవడమే చాలా గ్రేట్ అనమాట. ఎప్పుడు మా బావ అంటే నా గురించి తెలుసు కాబట్టి తయారు. ఈసారి మాత్రం నేను అడగలేదు మాధవికి, నేనే తెచ్చాను అనమాట. అప్పుడు కాంచీపురం అడుగుతాను ఈ కలర్ కావాలా, ఇది ఫోటోలు అయినా పెడతాను కానీ ఈసారి ఫోటోలు కూడా పెడతాను. ఏం పెట్టలేదు అసలు. సర్ప్రైజ్ నాకే చీరలు తెచ్చారు. నచ్చిద్దా నచ్చదా ఏంటి అసలు ఏమనిద్దా మాధవి అని చెప్పి. నచ్చుతుంది, ఎందుకు నచ్చదు. అయితే ఈసారి నుంచి తేవచ్చు పర్లేదు. ఇంకా నా దగ్గర లేని కలర్ అని అట్లా తెచ్చారు చూడండి, అది ఇంకా సూపర్. నేనైతే ఎన్ని కలర్లు చూసినా కానీ ఇది ఉంది అది ఉంది అది ఉంది అన్ని ఉన్నట్టు ఉన్నాయి. నా దగ్గర లేని కలర్ ఏంటి అని ఆలోచిస్తాను గానీ మా బాబు మాత్రం బాగా తెచ్చారు. మరి కాంచీపురంలో షాపింగ్ చేసినప్పుడు కూడాను నువ్వు నీకు నచ్చిందంటే తీసుకోలే. ఇద్దరం అప్పుడు ఉన్నాం అనమాట. మా బావ కూడా ఉన్నారు. ఇది బాగుంటదేమో నీకు అంటే నేను చూసి తీసుకున్నాను. నాకు తెలియకుండా ఇలా తేవడం మాత్రం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ బాబా. ఇది ఈ రోజు వ్లాగ్. ట్రైనింగ్ కి వెళ్ళారు కదా మా బావ గుజరాత్. సేఫ్ గా మళ్ళీ హెల్దీయాకి మా దగ్గరకు వచ్చేసారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో ఇంకోసారి కలుస్తాము అందరము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.